మన జీవితంలో మనకే తెలియకుండా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఒకవేళ మన జీవితంలో మార్చేయవచ్చు. కొన్నిసార్లు కొందరు అయి ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు. ఇలాగా చాలా ఉన్నాయి. ఇది నా జీవితం మార్చిన ఒక కథ. నా జీవితంలో కొన్ని రోజుల ముందర జరిగిన ఒక పయనం గురించి. నన్ను నువ్వు మోసం చేశావు. ఈ స్థలమని తెలిసే నేను వచ్చేవాడిని కాదు. తెలిస్తే నువ్వు రావని మేము నీ దగ్గర చెప్పలేదు. మూనారు పోతున్నావు అనుకున్నావా? బండి నడపరా రే. నిద్ర లేవంగానే నీ మొగమాని నేను చూసింది. అయ్యో, కొద్ది కూడా నీట్గా లేదు. మనమే అన్ని పనులు చెయ్యాలి. బాగా బిజీగా పోతున్న మా జీవితంలో నా క్యారెక్టర్కి స్ట్రైట్ ఆపోజిట్గా ఉన్న నా రూమ్మేట్. పని, ఇల్లు అని రొటీన్గా పోతున్న నా లైఫ్. నాకు చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. కొన్ని ట్రావెల్స్లో దోస్ ఆర్ ద బెస్ట్ హ్యాపీ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. ఈ ఊర్లో కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారు. రేపు నేను ఒక ట్రిప్కి వెళ్తున్నాను. ఫ్రెండ్స్తో పాటు ఒక మంచి ట్రిప్. రేరా పైకి, నేను బయలుదేరుతున్నాను. ఇడియట్. త్వరగా స్టార్ట్ చేసావా? రేపు త్వరగా బయలుదేరుతున్నాను. రే, కాల్ తీరా. నువ్వు వచ్చేసావా? కిచెన్లో ఏం లేదు, ఏం చేయలేదు నువ్వు. రే చెప్పు, ఈరోజు ఫుల్గా ఏం చేసావు? ఈరోజా? లేవడం, తినడం, పడుకో. ఏంట్రా ఎదవా, యూస్లెస్ ఫెలో. తినేటప్పుడే టాయిలెట్ గురించి మాట్లాడుతున్నావా?
ఎరా నువ్వంటా పనికి రావా? థ్యాంక్ యూ. సరే ఉందా? అయ్యే ఇరిటేట్ ఫెలో. స్టూపిడ్. యూరిన్ కలర్లో ఉంది కదా. పిట్ ఫెలో. ఎరా నువ్వు బాగా పెరగలేదు అనుకుంటా. ఎరా చనిపోతావురా. ఎరా ఒక్క నిమిషం, వాళ్ళే కాల్ చేస్తున్నారు. రేపు వెళ్తున్నాము కదా.